రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం క్యాంపు కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైన పీవీఎన్ మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్న నారీ శక్తి వందన్ చట్ట సవరణ బిల్లుపై చర్చించారు. బిల్లు ఆమోదం పొందాక చేపట్టాల్సిన నారీ శక్తి విజయోత్సవాలు కార్యాచరణపై ఎన్డీఏ పక్ష నేతలు చర్చించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వాలని కోరుతూ రాష్ట్రంలో వివిధ పార్టీల అధ్యక్షులకు, ఎంపీలకు ఇప్పటికే లేఖలు రాశారు సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. ఏదైతే అమరావతి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏదైతే కూటమి నేతలైతే సమావేశానికి హాజరయ్యారు. అయితే దీంట్లో ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తో పాటు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఈ సమావేశానికి అయితే హాజరయ్యారు. అయితే ప్రధానంగా దీంట్లో ఏదైతే పార్లమెంట్ లో రేపొద్దున ప్రవేశపెట్టబోన్న మహిళా బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లుకు సంబంధించి నారీ శక్తి బిల్లుని పాస్ చేయాలని చెప్పని ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎంపీలకు అదేవిధంగా పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి బిల్లు ఆమోదానికి అటు ఎంపీలకు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం వరకు ఏదైతే 33% రిజర్వేషన్లు కేటాయించాలి మహిళలకు అనే లక్ష్యాన్ని ప్రధాని మోదీ ముందుకు తీసుకువెళ్తున్న నేపథ్యంలో ఈ అన్ని పార్టీల నాయకులు అదేవిధంగా ఎంపీలు అంతా కూడా మద్దతు తెలపాలనే దానిపైన నేడు కూటమి నేతలు అయితే భేటీ అయ్యారు. ఈ కూటమి నేతలు భేటీలో కూడా ముఖ్యంగా అనంతరం ఏదైతే రేపు బిల్లు పాస్ అయిన తర్వాత మహిళలకు కేటాయించాల్సిన రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా చర్చించే అవకాశం. దాంతో పాటు ఏదైతే రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా నేడు చర్చించే అవకాశం అయితే కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. శ్రీహరి.